హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో. ఈరోజు మనమైతే ఒక స్పెషల్ రెసిపీ తయారు చేద్దామండి. అది ఇంకేం కాదండి, దాల్ రైస్ అండి. దాల్ రైస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ చేసుకునే విధానం బట్టి మనకి టేస్ట్ అనేది ఉంటుందండి. మనం రోజు పప్పు రైస్ వేరువేరుగా ఉండి బోర్ కొడుతుంటే ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, వదలకుండా తినేస్తారు. చూసేద్దామా మరి? దానికోసం నేనైతే ఒక కప్పుతో కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. చిన్న గ్లాస్ తీసుకుని దాంతో ఒక 2 గ్లాస్ రైస్ని కూడా అందులో వేసుకుంటున్నాను. దానికోసం దొడ్డు రైస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. నార్మల్ సన్న రైస్ కన్నా దొడ్డు రైస్ యూజ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ఆ రెండింటిని బాగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ అయితే మనం నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. అది నానేలోగా మనం ఏం చేద్దామంటే ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుందాము. అలాగే ఒక 2 ఆనియన్స్ని, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నార్మల్గా పప్పు అంటే నేను తినను, బట్ ఇలా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారు. మీకు విషయం తెలుసా, మనకి చికెన్, మటన్, ఫిష్ వాటిలో ఉండే కన్నా ఎక్కువ ప్రోటీన్స్ పప్పులోనే ఉంటాయండి. సో వారానికి కనీసం 2-3 సార్లైనా మనం పప్పును తింటూ ఉండాలి. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 కూడా నేను వేసుకుంటున్నాను కొట్టుకుని. దీనిలో పేస్ట్ అయితే వేయకూడదండి, ఇలా వేస్తేనే మనకి టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను తాలింపులోకి కొద్దిగా మెంతులు, కస్తూరి మేతి, కరివేపాకు, అలాగే మిర్చి, అలాగే పోపులు తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, అల్లం అన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా మనం వేయించుకోవాలండి. ఇవి ముందు కొద్దిగా వేగనిచ్చిన తర్వాత వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి కొద్దిగా వేగడానికి మనం ఒకసారి అయితే మూతను పెట్టుకుందామండి, కొంచెం మగ్గుతుంది. ఈ టైంలో నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకొని బాగా వాష్ చేసుకుని ముందుగానే నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. మన ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే మనం తీసుకున్న టమాటా ఉంది కదా, దాన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి. టమాటా అయితే నేను ఒక 2 మాత్రమే వేసుకున్నాను. అంటే మనం తీసుకున్న రైస్ పప్పు క్వాంటిటీ బట్టి మనం టొమాటో అండ్ మిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవి బాగా మగ్గనివ్వాలండి. మగ్గనించి చూడండి, బాగా మనం గరిటతో మెదుముతూ కలుపుకోవాలండి. అంటే బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి టమాటో అనేది. ఈ టైంలో మనం కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి. అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్తో కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. అంటే మిర్చి బట్టి కారం తెలుసుకొని మనం యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుందండి. ఆ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ దాల్ ఉంది కదండి, దాన్నైతే మనం నీరంతా వాడ్చుకొని అది మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే టొమాటో, ఉల్లిపాయలు అన్నీ మనకి బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం వీటిని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కొద్దిగా వేగనివ్వాలండి. ఆ పప్పుని అండ్ రైస్ని వేగనిచ్చిన తర్వాత గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున మీరు తీసుకున్న రైస్ని బట్టి ఎంత పడుతుందో వాటర్, అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ టైంలో మనం సాల్ట్ అయితే టేస్ట్ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, సరిపోతే పర్లేదు. చేసుకున్న తర్వాత నేనైతే విజిల్ పెట్టుకుంటున్నానండి కుక్కర్. నేను ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. చూసారు కదా, కూల్ అయినాక ఓపెన్ చేయండి. చూసారు కదా, 80% అయితే మనకి బాయిల్ అయిపోయిందండి. ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా బాగుంది. కస్తూరి మేతి యాడ్ చేసాం కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం తీసుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి నార్మల్గా స్టవ్ ముట్టించుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. అంటే ఆ చింతపండు రసం అంతా బాగా రైస్ పీల్చుకొని డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో.
మీరు తింటే నిజంగా అసలు వదలరండి. నేను ఒక్కదాన్నే తినేస్తాను ఇదంతా, అంత టేస్టీగా ఉంది. నిజంగా చాలా బాగుంది. అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి చూడండి. అట్లా స్పూన్ పెట్టుకొని అలా తినేయచ్చు. దీంతో మీరు గనక ఒక మిర్చిని నంచుకుని తిన్నారంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుందండి. నేనైతే అలానే ఎంజాయ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెయ్యినైతే వేసుకుంటే ఆ వేడికి ఆ నెయ్యి కరిగి ఆ రైస్ అండ్ దాల్లో కలిసి మరింత టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి, మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.